నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు పిల్లరా. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 19వ వాక్యం, యెహోవా నా మనవి ఆలకించెను. అవును పిల్లరా, ఈ లోకంలో మనవులను ఆలకించుటకును, విన్నపములను ఆలకించుటకును, మరి ముఖ్యంగా అవసరతల హక్కులు ఉన్నప్పుడు ప్రార్థన ఆలకించుటకును మన దేవుడైనటువంటి యేసయ్య కంటే గొప్ప దేవుడి లోకంలో ఎవరూ లేరు పిల్లరా. ఆ గొప్ప దేవుడు నేటి దినాన నీకు నాకు మనకు వాగ్దానం ఇస్తున్నటువంటి మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే మనకు ఎదురయ్యేటువంటి ప్రతి కష్టంలోనూ, శ్రమలోను, ఇరుకులోను, ఇబ్బందుల్లోనూ మనం ఆయనకు మొరపెట్టగా లేక ఆయనకు విన్నవించుకోగా ఆయన ఆలకించి జవాబిచ్చే దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తుల యొక్క జీవితాలలో వారు ప్రార్థించిన అద్భుతమైనటువంటి కార్యాలను చేసినటువంటి దేవుడు నేటి దినాన్న నీ వ్యక్తిగత విషయాలలో కూడా పిల్లల నిత్యముగా సహాయం చేయగలిగిన దేవుడని నువ్వు నమ్మాలి. నీ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, పోరాటాలు ఎదురైనా దేవుని ఎదుట నువ్వు విన్నవించుకో. దేవుడిని ప్రార్థన ఆలకించి నీకు జవాబు దయచేయును గాక. ఆమేన్.